అయితే ఈ 5 పథకాలకు సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది గవర్నమెంట్ సబ్మిట్ చేసింది. దీంట్లో ఫస్ట్ పేజ్లో కామన్ అందరూ ఆ ఫ్యామిలీ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు అవన్నీ రాయాల్సి వస్తుంది. ఇక సెకండ్ది ఇందులో ఏ పథకంకి ఎవరు అప్లై చేసి అనుకున్నారో దానికి ఆ ఫామ్ నింపాలి. మిగిలిన అవసరం లేకపోతే అవసరం లేదు, నింపాల్సిన అవసరం లేదు. ఒకవేళ మహాలక్ష్మి పథకం అప్లై చేస్తున్నారు, ఈ ఒక్క ఫామ్ మాత్రం ఈ కాలం మాత్రం ఫిల్ చేయాలి, మిగిలిన అవసరం లేదు. ఇన్ కేస్ 2 పథకాలకు ఎవరిని పెట్టి తెలుసుకున్నా అంటే రెండింటికి, అలా ఎన్నికి పెట్టదలుచుకుంటే 5 పెట్టుకోవాలి. ఇది ఈ అప్లికేషన్ ఫామ్తో కామన్గా అందరూ పెట్టడానికి జత చేయవలసింది ఒక ఆధార్ కార్డు జిరాక్స్ మరియు రేషన్ కార్డు జిరాక్స్, ఈ 2 కామన్గా పెట్టాలి. అవి కాకుండా ఏ పథకంకి అప్లై చేయదలుచుకున్నారో దానికి సంబంధించిన ఫామ్. సపోజ్ మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం మరియు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. ఇందులో గ్యాస్ సిలిండర్ ఉంది కాబట్టి ఆ గ్యాస్ బుక్ జిరాక్స్ కావాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కామన్. ఈ పథకంకి అప్లికేషన్ పెట్టుకోదలుచుకున్న వాళ్ళు గ్యాస్ బుక్ యొక్క జిరాక్స్ కావాలి ఫస్ట్ది. సెకండ్ రైతు భరోసా. రైతు భరోసా అంటే రైతులకు సంబంధించింది కాబట్టి వారి యొక్క పాస్బుక్ జిరాక్స్ కార్డు పెట్టాలి. ఒకవేళ కౌలు రైతు ఎవరు ఉంటే కౌలు గుర్తింపు కార్డు ఇంతకుముందు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది, ఆ జిరాక్స్ పెట్టాలి. రైతుల పాస్బుక్ జిరాక్స్ కాపీ, కౌలు రైతులు ఉంటే కౌలు యొక్క గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీ పెట్టాలి రైతు భరోసా పథకం సంబంధించి. ఇక మూడవది ఇందిరమ్మ ఇండ్లు. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం జరుగుతుంది. మీకు ఏదైనా ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ సంబంధించిన డాక్యుమెంటేజ్ ఉంటే అది పెట్టాలి. ఒకవేళ ఏమీ లేదనుకోండి, మాకు ఇల్లే పూర్తి లేదంటే ఇల్లు లేదని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టుకుని తర్వాత ఎంక్వైరీ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా కంపల్సరీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు కంపల్సరీ. అలాగే అమరులు మరియు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమకారులు అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఆ ఉద్యమం చేసే టైంలో కొంతమంది మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. ఎవరైనా ఉండుంటే వాళ్ళు అది ఆ ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేసి తీసుకుని పెట్టాల్సి వస్తుంది. అమరులు ఎవరైనా ఆ టైంలో చనిపోయి ఉంటే అప్పుడు మనకి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమి ఉంటే అది ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ గృహజ్యోతి, ఎలక్ట్రిసిటీ బిల్. ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో వారి పేరు మీద ఆ ఎలక్ట్రిసిటీ బిల్ ఉండాలి. అంటే ఆ ఫ్యామిలీలో భర్త లేదా భార్య ఎవరు అప్లికేషన్ పెట్టినా ఇద్దరు ఎవరి పేరు మీద మనకి బిల్ అనేది ఉండాలి. మూడో పేరు మీద బిల్ ఉంటే అది తీసుకోవడం జరగదు, దాన్ని యాక్సెప్ట్ చేయరు. భర్త లేదా భార్య ఇది ఒక యూనిట్, ఒక ఇంటికి సంబంధించి. ఆ ఇంట్లో భర్త లేదా భార్య పేరు మీద ఎవరో ఒకరి పేరు మీద మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఉంటుంది. వాళ్ళిద్దరు ఎవరో అప్లికేషన్ పెట్టుకోవాలి. అది కూడా ఒక ఇంటికి ఒక అప్లికేషన్ మాత్రమే, ఒకరికి ఎలిజిబిలిటీ ఉంటుంది. భర్త ఒక అప్లికేషన్, భార్య ఒక అప్లికేషన్, కొడుకు ఒక అప్లికేషన్ పెట్టడానికి వీల్లేదు. చేయలేదు అనేది కామన్, మీకు అందరికీ తెలిసిందే. పెన్షన్ గురించి మనకి ఏదైతే ఏజ్ లిమిట్ అయితే ఉందో 57 years అనేది, ఆ ఏజ్ డాక్యుమెంట్ అందరూ కూడా ఆ ప్రూఫ్తో మనకి ఆధార్ కార్డులో ప్రూఫ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది. ఆల్రెడీ ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళు చదువుకున్న సర్టిఫికేట్ ఉంటాయి, దాన్ని పెట్టుకొని మీరు ఈ చేయూత పథకానికి దరఖాస్తు పెట్టుకోవాలి. అలాగే ఈ హ్యాండిక్యాప్, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి. అది పెడితేనే ఆ కేటగిరీలో మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకపోతే ఎలిజిబిలిటీ ఉండదు. ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేది సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీ దానికి. ఇక గీత కార్మికులు, డయాలసిస్ పేషెంట్స్, బీడీ కార్మికులు, వంటల కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేని వ్యాధి బాధితులు, బీడీ చుట్టూ ఎవరు ఉంటారు కదా వాళ్ళు, ఈ ఎవరైనా నేను చెప్పిన కేటగిరీ ఎవరు ఉన్నా సరే దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది మీద ఉండాలి. అది పెట్టుకుంటూ కామన్గా ఉండే మన ఆధార్ కార్డు జిరాక్స్ మరియు రేషన్ కార్డు జిరాక్స్ దానికి ఎంక్వైరీ చేసి ఈ ఫామ్తో పాటు మీరు ఇవ్వాలి. ఇస్తే 5 కేటగిరీ ఒక ఫామ్లో ఉన్నాయి. 5 ఎవరికి ఏ కేటగిరీ మీరు అప్లికేషన్ పెట్టదలుచుకున్నారో దాన్ని మాత్రం ఫిల్ చేయాలి, మిగిలిన అవసరం లేదు. ప్రతి అప్లికేషన్ చివర పిటిషనర్ సిగ్నేచర్ ఉంటుంది, ఇక్కడ సైన్ చేయాలి. అప్లికేషన్ పూర్తిగా నింపి ఎవరైనా మన ఊళ్ళో చదువుకుని ఉంటారో వాళ్ళతో నీట్గా నింపించి మీకు ఏం అవసరం కావాలో ఏముందో అది నింపించి వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే మీకు ఇది అకాడమిక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లాస్ట్ ఈ యాప్ పేజ్ బ్యాక్ సైడ్ ఇందులో బొమ్మ ఉంటుంది, ఈ ఫ్రంట్ సైడ్ మీ పేరు, మీకు ఎవరిస్తున్నా వాళ్ళ పేరు రాసిస్తారు. ఇది మీద పెట్టుకోవాలి. దీనిపైన నెంబర్ రాసి వాళ్ళు ఇస్తారు. ఇది రోజు కూడా మేము ఒక రిజిస్టర్ రాసుకుంటూ దాన్ని ఆన్లైన్లో మాకు పోర్టల్ ఇచ్చారు, దాన్ని అప్డేట్ చేస్తాం. అది గవర్నమెంట్కి ఈ డేటా అనేది ఫీడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఫర్దర్గా ఏంటంటే యాక్షన్ తీసుకుంటాం, దాని ప్రకారం మీకు దీని యొక్క బెనిఫిట్స్ ఏమైనా చేయడం జరుగుతుంది.